సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో స్వయంగా ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత పెనుమాకలో ప్రజావేదిక నిర్వహించి అక్కడ ప్రజలతో స్వయంగా ఆయన మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ సమయంలో నారా లోకేష్ అండ్ చంద్రబాబు ఇద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ సంభాషణ నడిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో పరదాల ముఖ్యమంత్రిని చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నాం అనే విధంగా నారా లోకేష్ వ్యాఖ్యానించాడు. అయితే అదే సమయంలో గత ప్రభుత్వంలో అందరూ పరదాలు కడుతూ పరదాల మాటనే ఉండేవారు, సో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా సెట్ కాలేదు అనే విధంగా ఆయన మాట్లాడినప్పుడు సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి లేదు ఇప్పుడు అందరూ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు, ఒకవేళ ఎవరైనా సెట్ కాకుండా ఇంకా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళను విధుల నుంచి సస్పెండ్ చేయడం తప్ప ఇంకా వేరే దారి అస్సలు లేదు అనే విధంగా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ కూడా చాలామంది కొంతమంది పరదాలు కడుతూనే ఉన్నారు, ఆ పరదాల మాట నుంచే వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు, ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు అనే విధంగా కూడా నారా లోకేష్ చెప్పినప్పుడు సీఎం చంద్రబాబు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే స్పందించి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంతకు ముందున్న ప్రభుత్వం తీరును అలాగే అనుసరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేస్తాం, అంతకుమించి వేరే దారి అస్సలు లేదు, ఎవరైనా అలా ఉంటే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోబడుతుంది, ఖచ్చితంగా ఎవరైనా సరే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మైండ్ని ఖచ్చితంగా సెట్ చేసుకోవాల్సిందే, వాష్ చేసుకోవాల్సిందే అనే విధంగా చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే అంటే దీనికి సంబంధించి ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఇది చెప్తే ఎవరు కూడా నమ్మరు, కానీ 1995 ఆ సమయంలో సీఎంగా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వస్తున్నాడంటే వెంటనే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్ అయ్యేది, రెడ్ అలర్ట్ పోలీసులు అందరూ కూడా చేసేవాళ్ళు. సో ఇప్పుడు అలా లేకపోవచ్చు, కానీ నేను ఉన్నన్ని రోజులు, నేను పరిపాలన చేసినన్ని రోజులు కూడా విధులన్నీ కూడా పర్ఫెక్ట్గా అందరూ నిర్వర్తించాలి. సో ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే స్పందించాలి, వాళ్ళ సమస్యలు తీర్చే విధంగానే అందరూ ముందుకెళ్ళాలి. ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, గవర్నమెంట్ టీచర్లు కావచ్చు, హాస్పిటల్ డాక్టర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవలు చేయాలనే విధంగా, ఎవరైతే ఈ విధంగా లేకపోక వాళ్ళ పరిపాలన వాళ్ళు చూసుకుంటూ, వాళ్ళ బతికేదో వాళ్ళు చూసుకుంటూ, ప్రజల గురించి పట్టించుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని విధుల నుంచి సస్పెండ్ చేస్తాము అనే విధంగా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. సో మరి దీనికి సంబంధించిన సంభాషణ విన్న వాళ్ళందరూ కూడా శభాష్, నాయకులు అంటే ఇలా ఉండాలి అనే విధంగా కూడా అందరూ వీళ్ళిద్దరిని పొగుడుతూ ఉన్నారు. సో మరి చూస్తూ ఉందా ముందు ఏం జరుగుతుంది. సో మరి సీఎం చంద్రబాబు గురించి, నారా లోకేష్ గురించి, వీళ్ళ పరిపాలన గురించి, వీళ్ళ పరిపాలనలో రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.